GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈరోజు 9/9/2025 మంగళవారం ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే విశ్లేషణ. మార్కెట్ మాత్రం ప్లస్లోనే క్లోజ్ అయింది. 314.02 పాయింట్లు పెరిగి 81,101 మీద క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ మాత్రం ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయో 30 కంపెనీలు 20 కంపెనీలు ప్లస్లో క్లోజ్ అవ్వటం, 10 కంపెనీలు మైనస్లో క్లోజ్ అవ్వటం. ఇన్ఫోసిస్ టాప్ గెయినర్గా ఉండటం, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ టాప్ గెయినర్గా ఉండటం, ఐటీ కంపెనీలు టాప్ గెయినర్లో ఉండటం. ఇన్ఫోసిస్ ఎల్లుండి బోర్డు మీటింగ్ పెట్టి బోనస్ ఇష్యూ బైబ్యాక్ చేస్తుంది. అది న్యూస్ అనమాట. దాంతో ఇన్ఫోసిస్ షేర్లు ర్యాలీ స్టార్ట్ అయింది. దాంతోపాటు మిగిలిన సాఫ్ట్వేర్ షేర్లు. అందుకని మార్కెట్ అదొకటి. రెండోది, అమెరికా భారత్ మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి అనేది ఒకటి. తర్వాత అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఏదైతే ఉందో 16-17 తారీఖు ఉంది. 25 పైసల నుంచి 50 పైసల మధ్యలో తగ్గిస్తారనేది ఒక న్యూసు. దీంతో మన మార్కెట్లో పాజిటివ్ ఉండటం, వరల్డ్ మార్కెట్, యుఎస్ మార్కెట్లో పాజిటివ్లు ఉండటం, ఇవన్నీ అన్నమాట రీజన్. తర్వాత ఏంటిది, ఏవైతే ఉన్నాయో ఈ అంటే డాలరు బలహీనపడటం, అయితే మనకి ట్రేడ్ అవటం అనమాట, అంటే సానుకూలంగా ఉండటం. తర్వాత ఈ అంటే కరెన్సీ వచ్చి ఇప్పుడు 88.11 పైసల దగ్గర ఉంది. ఐటీ స్టాక్స్ మాత్రం ర్యాలీలో ఉన్నాయి. మనము చూడవలసింది ఏమిటి అంటే, ఏవైతే అంటే వరల్డ్ మార్కెట్లు వచ్చి ఈ వరల్డ్ మార్కెట్లు కంటిన్యూగా అంటే ఏంటి, అమెరికా మార్కెట్లు పాజిటివ్లో ఉండటం ఉదయం పూట అంటే రాత్రి. తర్వాత ఇప్పుడు యూరోప్ మార్కెట్లు కూడా ప్లస్లోనే రన్ అవ్వటం. ఏషియన్ మార్కెట్లు కూడా అన్నీ అంటే హాంకాంగ్ అనుకోండి, తైవాన్ అనుకోండి, అవన్నీ కూడా ప్లస్లోనే రన్ అవ్వటం, అంటే ప్లస్లోనే క్లోజ్ అవ్వటం. జపాన్ మాత్రం కొంచెం మైనస్లో 0.28% మైనస్లో క్లోజ్ అవ్వటం. మన మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అవ్వటం. ఇవి రీజన్. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే ఇవే రీజన్స్. ఒకటి, క్రూడ్ ఆయిల్ కూడా గమనించినట్టయితే క్రూడ్ ఆయిల్ మనకి ఇప్పుడు ప్రజెంటు డౌన్ ఎంత ఉందో చూద్దాం. క్రూడ్ ఆయిల్ కొంచెం $66.47 ఉంది, అంటే కొంచెం ప్లస్లోనే ఉంది క్రూడ్ ఆయిల్. కాకపోతే మిగిలిన ప్రాస్పెక్ట్స్లో మిగిలినవన్నీ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు పెరగడం జరిగింది. ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి 95.45 పాయింట్లు పెరగడం జరిగింది. వీటిల్లో 33 ప్లస్ 17 మైనస్. అంటే ఏవైతే నిఫ్టీ 50 అంటామో నిఫ్టీ 50లో 33 అంటే 2:1, పాజిటివ్ 2:1 అంటే అడ్వాన్సెస్ 33, డిక్లైన్స్ 17, అంటే 2:1గా మనం చూడొచ్చు అనమాట. ఇక ఇక్కడ మనకి ఎన్ఎస్సిలో ఏవైతే ఉన్నాయో టాప్ గెయినర్స్ వచ్చి ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్. ఒకసారి ఇన్ఫోసిస్ బిఎస్సిలో ఉన్న, ఎన్ఎస్సిలో ఉన్న ఇన్ఫోసిసే ఉంటుంది టాప్ గెయినర్గా. డాక్టర్ రెడ్డిస్, విప్రో, అదాని పోర్ట్స్, టెక్ మహీంద్రా. లూజర్స్ వచ్చి ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రా సిమెంట్, జియో ఫైనాన్స్, టైటాన్. ఇవి లూజర్స్గా ఉండటం జరిగింది. ఇక మనం చూడవలసింది ఏమిటి అంటే, వరల్డ్లో ఎప్పుడైతే ఇప్పుడు అంటే ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఉన్నాయి, కాకపోతే మళ్ళీ చర్చలు జరుగుతాయి అనేది ఒక న్యూసు. మళ్ళీ కాకపోతే ఈ అమెరికా వదిలిపెడితే ఇప్పుడు మళ్ళీ రష్యా అక్కడ యుద్ధం నడుస్తూనే ఉంది. మళ్ళీ అంటే రష్యా ఉక్రెయిన్ అనమాట, ఆ యుద్ధం నడుస్తూనే ఉంది. కాబట్టి మన మార్కెట్లు ఇంకా ఒకటి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే జిఎస్టీ బాగా తగ్గియటం. ఇప్పుడు 9వ తారీఖు ఉన్నాం, 22వ తారీఖు నుంచి అమల్లోకి ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మహాలయ ఏవైతే పితృ అవి పక్షం ఉందో 21వ తారీఖు దాకా ఉంటుంది. 22కి జిఎస్టీ తోటి అమలు, అంటే మంచి రోజులు వస్తాయి అనమాట. అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి. అందుకని మన మార్కెట్కి కూడా సెంటిమెంట్ అనమాట. అంటే దసరా రాబోయే రోజుల్లో, దీపావళి పండుగలు, జిఎస్టీ తగ్గటం, అప్పుడు మళ్ళీ మార్కెట్ కూడా కొంచెం పుంజుకోవటం. మళ్ళీ దీంతో వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాజిటివ్లోనే ఉండటం. ఇప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు ఏదైతే ఉందో ఇప్పుడు 16-17 వరకు ఈ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది అమెరికాలో. వడ్డీ రేట్ల డెసిషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ లోపల అమెరికా కోర్టు కూడా ఈ సుంకాలు, టారిఫ్ల మీద అక్కడ వేయటం జరిగింది. అక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్మానం చేస్తుంది, అంటే జడ్జిమెంట్ ఇస్తుంది. ఒకవేళ ఈ ట్రంప్కి ఫేవర్గా వస్తుందా, అన్ఫేవర్గా వస్తుందా? ఫేవర్ అంటే ఏంటిది, అన్ఫేవర్ అంటే ఏంటి అంటే నీ సుంకాలు, టారిఫ్లకి జోక్యం చేసుకోవద్దని, నీకు సంబంధం లేదు అని, ఎవరిది వాళ్ళు, ఎవరి దేశం వాళ్ళదే అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ సుంకాలు, టారిఫ్ల దిగే ఇష్యూ ఉండదు.
వెంబటే ఆటోమేటిక్గా ట్రంప్ ఏంది మేలుకొని ఊకోవటం, అంతకుముందు సుంకాలు టారిఫ్లు ఎలా ఉన్నాయో అవే, అంతే తప్ప వేరే విధంగా ఉండదు. ఇవన్నీ జరగడానికి కొన్ని రోజులు పడుతుంది. ఒకటి వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది, రెండోది అక్కడ కోర్టు ఏదైతే ఉందో అక్కడ తీర్పు ఉంది. ఈ లోపల యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లోకి వచ్చేసేటప్పటికి ఈ జిఎస్టీ ఏదైతే ఉందో అది గుడ్ న్యూస్. రాబోయే రోజు పండగలు ఇవన్నిటితోటి ఆ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ తగ్గే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఆల్రెడీ పెరుగుతున్నాయి. అయితే మనం చూడవలసింది ఏంటంటే ఇండివిజువల్ స్క్రిప్ట్ వైజ్ చూసుకోవాలి. బైబ్యాక్ న్యూస్లు, బోనస్ న్యూస్లు, స్ప్లిట్టింగ్ న్యూస్లు, వాటితోటి ఆ షేర్లలో మూమెంట్ ఉంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ 15వ తారీఖు వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఇప్పుడు 9వ తారీఖు ఉన్నాం మనం, ఇంకొక 6 రోజులు అయితే సెకండ్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్ ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటాం. జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు. ఈ సెప్టెంబర్ 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అంటే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా 15కి వస్తుంది. 16, 17కి ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ ఉంది, మళ్ళీ కోర్టు డెసిషన్ ఉంది. ఇవన్నీ జరిగేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ రాగానే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే సెప్టెంబర్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుందో అక్టోబర్లో ఏదైతే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ ఏవైతే పాజిటివ్ ఉన్నాయో నెగిటివ్ ఉన్నాయో అవన్నీ 15వ తారీఖే తేలిపోద్ది మనకి. మళ్ళీ రెండోది ఏంది 22వ తారీఖు మనకి స్టార్ట్ అవుతుంది ఏది జిఎస్టీ తోటి. అంటే సేల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ క్వార్టర్లో. సేల్స్ బాగా పెరిగిందంటే టర్న్ ఓవర్ పెరిగినట్టు, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ వచ్చినట్టు, ప్రాఫిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఇవన్నీ మనం గమనించాలి, ఇవి చూడాలి. ఇవి మీకు ఈ రోజుకి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఏం చేయాలి, దయచేసి కాల్ చేయవద్దు నాకు. మీకు పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎందుకు పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది, అవన్నీ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎప్పుడు చూడాలి, ఆ న్యూస్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది మన మార్కెట్ మీద, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, అవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ వెబ్సైట్లు ఉంటాయి చాలా. ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్లే. ఆ ఫ్రీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే రేపు పేపర్లో పడే న్యూస్ ఇప్పుడు మనకి ఇక్కడే కనపడుతుంటుంది. అది కనుక మనం గమనించినట్లయితే రేపు పేపర్లో రాకర్లే, ఇక్కడే మనం చూసుకోవచ్చు, ఇక్కడే చదువుకోవచ్చు. దాన్ని బట్టి మనము మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, మార్కెట్ పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ అనేది గుర్తుపట్టాలి. ఓకే, ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.